లీడ్స్ లో అనూహ్య ఓటమి చవి చూసిన ఎడ్జ్ బాట్సన్ లో గొప్పగా పుంజుకొని ఇంగ్లాండ్ ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా ఈ ఊపులో సిరీస్ లో ఆధిక్యం సాధించాలనే లక్ష్యంతో ఇవాళ మూడో టెస్ట్ లోకి బరిలోకి దిగుతోంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది. ఎడ్జ్ బాస్టన్ లో గత భారత జట్లు 8 టెస్టులు ఆడిన గెలుపు రుచి చూడని పేలవ రికార్డును మార్చిన శుభ్మన్ సేన పేసర్ల స్వర్గధామంగా పేరున్న లార్డ్స్ లో ఎదురయ్యే సవాల్ను ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే వేగవంతమైన పేసర్లలో ఒకడైన జోఫ్రా ఆర్చర్ ను తుది జట్టులోకి తీసుకున్న ఇంగ్లాండ్ భారత బ్యాటర్లకు సవాల్ విసరాలని చూస్తోంది. అయితే పనిభార నిర్వహణలో భాగంగా గత మ్యాచ్ కు దూరంగా ఉన్న బూమ్రా ఈ మ్యాచ్ లో ఆడబోతుండడం ఇంగ్లీష్ బ్యాటర్లలోనూ గుబులు రేపుతూ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎడ్జ్ బాస్టన్ లో అదరగొట్టిన ఆకాశ్ దీప్ సిరాజ్ లకు బూమ్రా కూడా తోడైతే భారత పేస్ దాడిని తట్టుకోవడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు తేలిక కాదు. ఇక మూడో టెస్టుకు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ లో బూమ్రా ఆడనుండడంతో ఓ మార్పు ఖాయం. తొలి 2 టెస్టుల్లో ధారాళంగా పరుగులిచ్చేయడమే కాక ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలోకి బూమ్రా వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో వేరే మార్పులు చేస్తారా అన్నది సందేహం. ఇక పిచ్ ను దృష్టిలో ఉంచుకొని జడేజాను మాత్రమే కొనసాగించి మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ రెండో టెస్ట్ లో బ్యాటింగ్ లో రాణించడమే కాక కీలకమైన స్టోక్స్ వికెట్ తీసిన అతన్ని తుది జట్టులో కొనసాగించే సూచనలున్నాయి. ఒకవేళ అతడిని తప్పించాలనుకుంటే సాయి సుదర్శన్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. కరుణ్ నాయర్ అంచనాలను అందుకోనప్పటికీ అతడికి మరో అవకాశం దక్కవచ్చు. గత మ్యాచ్ లో విఫలమైనప్పటికీ నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడించనున్నట్టు సమాచారం. గిల్ కు తోడు జైస్వాల్, పంత్, రాహుల్, జడేజా సూపర్ ఫామ్ లో ఉండడం బ్యాటింగ్ లో భారత్ కు కలిసొచ్చే విషయం. మరి పేసర్లకు అనుకూలించే పిచ్ పై వీళ్ళెలా రాణిస్తారో చూడాలి. లోయర్ ఆర్డర్ వైఫల్యం తొలి టెస్ట్ లో భారత్ ను ఎలా దెబ్బతీసిందో తెలిసిందే. లార్డ్స్ లో ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. బూమ్రా, ఆకాశ్ దీప్ సిరాజ్ లతో భారత ఫేస్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురు అంచనాలకు తగ్గట్లు రాణిస్తే మ్యాచ్ లో పైచేయి సాధించవచ్చు. ఇక ఇంగ్లాండ్ బజ్బాలి శైలి తొలి టెస్ట్ లో మంచి ఫలితాన్ని ఇచ్చిన రెండో మ్యాచ్ లో ఆ జట్టుకు ఎదురు దెబ్బ తప్పలేదు. రెండో టెస్ట్ చివరికి వచ్చేసరికి బజ్బాల్ ను పక్కన పెట్టి డ్రా కోసం ఆడక తప్పని పరిస్థితి నెలకొంది. మరి పేసర్లకు అనుకూలించే లార్డ్స్ లో ఇంగ్లాండ్ తనదైన శైలిలో ఆడగలదా అన్నది ప్రశ్న. బూమ్రా నేతృత్వంలో భారత బౌలింగ్ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తే కుప్పకూలే ప్రమాదము ఉంటుంది. మరి స్టోక్స్ సేన ఎలా ఆడుతుందో చూడాలి. ఆ జట్టులో బ్రూక్, జేమీ స్మిత్ రకెట్ ఫామ్ లో ఉన్నారు. క్రాలీ, పోప్ల వైఫల్యం జట్టును ఇబ్బంది పెడుతోంది. స్టోక్ నుంచి కూడా జట్టు ఇంకా మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. సత్తా చాటలేకపోతున్న బౌలింగ్ దళంలో ఆర్చర్ ఏ మేర మార్పు తెస్తాడో చూడాలి. ఇక జోస్ స్ట్రంగ్ స్థానంలో ఆర్చర్ ను ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇంకే మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఓక్స్ కార్స్ ల నుంచి ఇంగ్లాండ్ మరిన్ని వికెట్లు ఆశిస్తోంది. మూడో టెస్టు ఆరంభం కాబోతుండగా అందరి దృష్టి పిచ్ మీద నిలిచింది. సిరీస్ తొలి 2 టెస్టుల్లో పిచ్లు బ్యాటింగ్ కు బాగా అనుకూలించాయి. ఇంగ్లాండ్ లో సాధారణంగా వికెట్లు పేస్ స్వింగ్ కు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆ సాంప్రదాయ శైలిలో ఆ పిచ్లు కనిపించలేదు. మన బ్యాటర్లు ఉపఖండంలో ఆడుతున్నట్లే కనిపించింది. 2 టెస్టుల్లోనూ ప్రధాన బ్యాటర్లు పరుగుల వరద పారించారు. దీంతో తమ బలానికి తగ్గట్లు మూడో టెస్టుకు పేస్ పిచ్ ఉండాలని జట్టు యాజమాన్యం కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ మైదానం సాధారణంగానే పేసర్లకు అనుకూలిస్తుంది. బ్యాటర్లకు సవాల్ విసురుతుంది. గత నెల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ పేసర్లు చెలరేగారు. ఇప్పుడు అంతకు మించి పిచ్ పేసర్లకు సహకరిస్తే ఇరు జట్ల బ్యాటర్లకు కష్టమే. ఇక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పిచ్ పెద్దగా సహకరించకపోయినా బూమ్రా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. లార్డ్స్ వికెట్ పై అతను మరింత విజృంభించడం ఖాయం. ఇక 4 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చిన ఆర్చర్ మీద స్టోక్స్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అండర్సన్, బ్రాడ్ రిటైర్ అయ్యాక పదును తగ్గిన పేస్ విభాగం తొలి 2 టెస్టుల్లో తేలిపోయింది. ఆర్చర్ వేగం లార్డ్స్ పిచ్ పై వికెట్ల పంట పండిస్తుందని ఆ జట్టు ఆశిస్తోంది. మరి బూమ్రా, ఆర్చర్లలో ఎవరు ఈ వికెట్ ను బాగా ఉపయోగించుకొని ప్రత్యర్థిని దెబ్బతీస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఆర్చర్ ఫిట్ గా ఉన్నాడు. ససెక్స్ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్నాకే అతడిని జట్టులోకి చేర్చాం. 4 ఏళ్ల విరామం తర్వాత టెస్ట్ ఆడేందుకు అతడు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. పేసర్లకు అనుకూలించే లార్డ్స్ పిచ్ లో ఎలాంటి మార్పు లేదు అన్నాడు.